అవసరమే ఉందండి. పిసిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయి ఉండొచ్చు కాక 175 ఏళ్ల పార్టీ వాళ్ళకి వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళకి మా బాధ కూడా అదే సార్. 175 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి బి టీమ్ గా మారిపోయింది, టీడీపీ పార్టీకి మైక్ పీస్ గా మారిపోయింది. అదే మా బాధ కూడా సార్. కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం ఉండుంటే ఈ పరిస్థితి మేము ఎందుకు అడుగుతాం? ఇంకొకటి అండి, అంటే చాలామంది ప్రజలకు సందేహం ఉంది. మీరు కొంచెం పార్టీలో బాగా లోతుగా అధ్యయనం చేస్తారు, పార్టీ అంశాల పట్ల కీలకమైన అవగాహన ఉన్న వ్యక్తిగా నాకు కూడా ఒక సందేహం ఉంది. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరున రిజిస్టర్ అయిందా లేదా ఇంటికి? చాలా మంది అడుగుతున్నారు. రిజిస్టర్ అయితే గృహప్రవేశం ఎప్పుడు చేస్తున్నారు? అదే సార్, అది చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా ఒక రోజు డిబేట్లో అడిగాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టూరిజం శాఖగా కూడా పవన్ కళ్యాణ్కి చెందిన కందులు దుర్గేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఏదైతే ఋషికొండ సంబంధించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు రిజిస్ట్రేషన్ చేస్తే అర్జెంటుగా మేము గృహప్రవేశం చేసుకుంటాం సార్. అలా కాకుండా సార్ ఏంటి సార్ ఇది? ఇంత తప్పుడు ప్రచారమా? అద్భుతమైన భవనాలు కట్టున్నాం, మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి. వాడుకోవడం చేతగాని దద్దమ్మలు కాబట్టే వాటిని అలా వదిలేసి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలని మాట్లాడుతున్నారు సార్. ప్రభుత్వ భవనాలకి వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేకుండా సొంత భవనాలు అని అన్నారు కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారండి, చాలా బాధ్యతగా ఉంటారు. మీరే ఏదో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏమన్నా రిజిస్ట్రేషన్ దగ్గర టెక్నికల్ ఇష్యూస్ అడ్డమడా? అదే ఐఎమ్ వెరీ సీరియస్ సార్. మేము సీరియస్గా అడుగుతున్నాం సార్. అర్జెంటుగా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే జనసేన పార్టీ వాళ్ళు మీ చర్చా కార్యక్రమాలకు కూడా వస్తారు కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీరు ఎప్పుడు చేయిస్తున్నారు? మీరే దగ్గరుండి ప్లీజ్ వాళ్ళతో ఎలాగోలా మాట్లాడి ఆ టెక్నికల్ అంశాలు ఏదన్నా ఉంటే మాట్లాడుకొని అర్జెంటుగా ఋషికొండ ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మీరు రాసిస్తే మేము గృహప్రవేశం పెట్టుకుంటాం సార్. మీ దగ్గర కూడా ఎవిడెన్స్ లేదంటారు సార్? అది ప్రభుత్వ భవనాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపంచ స్థాయి భవనాలు కట్టించారు, అక్కడ అద్భుతమైన భవనాలు కట్టించారు. విశాఖకు మణిహారం లాంటి భవనాలు కట్టించారు. మీరు ఎలా కావాలంటే అలా వాడండి సార్. ఇక్కడ హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ అని ఉంది సార్. సో ఆ ఫలక్నామా ప్యాలెస్కి ఆ ఫలక్నామా ప్యాలెస్ వల్ల హైదరాబాద్కి ఎంత ఖ్యాతి వచ్చింది. అలా వాడండి. కన్వెన్షన్స్కి ఇవ్వండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఇవ్వండి, లేదంటే ప్రభుత్వ భవనాలుగా వాడుకోండి, లేదంటే రాష్ట్రపతి విడిది భవనాలుగా వాడుకోండి, లేదైతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లుగా వాడుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మీరు ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలు అని చెప్పి ప్రచారం చేశారు. ఈరోజు ప్రభుత్వం వాడుకుంటే మనం చెప్పింది తప్పైపోతుంది, ప్రజలు మన మహాను ఉమ్మేస్తారు అని భయంతో వాటిని అలా అన్యాక్రాంతంగా వదిలేస్తారు. కోట్ల రూపాయల సంపద తుప్పు పట్టిపోయేలా చేస్తారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. విశాఖ ప్రజలు, ఎగ్జాక్ట్లీ విశాఖవాసిగా చెప్తాను, విశాఖ ప్రజలు అన్నీ బాగా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారం ఏంటి, నిజమేంటి, వీళ్ళు ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి, అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా విశాఖ ప్రజలు రేపు ఎన్నికల్లో వాళ్ళు కూడా బుద్ధి చెప్తారు. స్టీల్ ప్లాంట్ అంశానికి వద్దాం. మీరు ఎలాగో వైజాగ్ గురించి ప్రస్తావన చేశారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీ హయాంలో 1 సెంటీమీటరు కూడా ముందుకు జరగని వ్యవస్థని ఏ మాట కామాట కూటమి ప్రభుత్వం కొద్దిగా ముందుకు తీసుకెళ్ళింది. ఏం తీసుకెళ్ళింది? కుమారస్వామి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు. అమ్మ ఇది మా ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అని ఈయన చెప్పారు. కుమారస్వామి గారు ఎండార్స్ చేశారు. ఆయన కూడా ఒక సీనియర్ పొలిటీషియన్. 11,400 కోట్లు తీసుకొచ్చి దాని రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఎందుకు చేయలేకపోయారు సార్? రీకన్స్ట్రక్షన్ మీరేదో అన్నారే, మెడలు ఉంచుతాం, ముక్కు పట్టుకొని తీసుకొని వస్తాం, మీరేం చేయలేదు, వీళ్ళు చేశారుగా. మంచిని ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? సార్ మంచిదే సార్, మేము కాదనట్లేదు సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖకు వచ్చారు సార్ ప్రధానమంత్రి మోడీ గారు. విశాఖ వేదిక మీద ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వేదిక మీద కూర్చొని ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, సార్ మోడీ గారు, కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి లాలూచీ లేదు, మా రాష్ట్ర ప్రయోజనాలు తప్పితే మా స్వప్రయోజనాలు ఏమీ లేవు, రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మా మనోభావాలతో ముడిపెట్టుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం మేము ఒప్పుకోమని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు కూర్చున్న సభ మీద మాట్లాడగలిగిన దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక మాట ఉంది. అసెంబ్లీలో ఆ రోజు దివంగత మాజీ మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయి ఉన్నారు. ఆయన అంటే మాకు గౌరవం, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, గౌరవం, చాలా గొప్ప వ్యక్తి. ఆయన బిల్ పెట్టారు. ఏం పెట్టారంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా అసెంబ్లీ బిల్ పాస్ చేసి సెంట్రల్కి పంపించింది.
అవసరమైతే మీరు ప్రైవేటీకరణ చేసే పడితే రాష్ట్ర ప్రభుత్వమే బిడ్డింగ్లో పాల్గొని కొంటుంది అని చెప్పి కూడా చెప్పాం. అట్ ది సేమ్ టైం మాకు క్యాప్టివ్ మైన్స్ కావాలి అది ఇది అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెట్టడం కూడా జరిగింది. కాకపోతే ఆ రోజున్న పరిస్థితులు ఏంటంటే పైన సెంట్రల్లో గవర్నమెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీతో బీజేపీ ఫామ్ చేయగలిగింది. ఈరోజు ఆ పరిస్థితులు లేవే. చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి విత్డ్రా చేస్తే గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రెజర్ పెట్టచ్చు. ప్రెజర్ పెట్టాల్సింది దేనికోసం? ఈరోజు 11,400 కోట్ల రూపాయలు మీరు రీకన్స్ట్రక్ట్ అంటున్నారు, చాలా తప్పండి అన్నమాట. 1,140 కోట్ల రూపాయల్లో కేవలం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే రీకన్స్ట్రక్షన్, మిగతాది మొత్తం కూడా దానికి ఉన్న అప్పులు తీర్చడం కోసం. అప్పులు 35,000 కోట్లు ఉన్నాయి. అవి ఏ మూలకు వస్తాయి? అదే కదా సార్ నేను చెప్తాను. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరు చెబితే బ్యాంకులు 10 కిలోమీటర్ల దూరం సార్. ఇంకొక విషయం సార్, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఓన్ మైన్స్ లేకపోవటం. మరి మీ టైంలో మీరు ఎందుకు ఇప్పించలేకపోయారు? ఎన్నిసార్లు అడిగాం, ఎన్నిసార్లు లేఖలు రాసాం. అడగటం ఏంటండి, చొక్కా గుంజి తెప్పించుకోవాలి. కాలర్ మీ నాయకుడు అంటే కాలర్ గుంజి తెచ్చుకోవాలి. ఈ రోజు మీరు ఎందుకు కాలర్ లేవా వాళ్ళకి? కాలర్ గుంజి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలర్ గుంజి తెచ్చుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు అన్యాపదేశంగా ఆ గవర్నమెంట్కి సపోర్ట్గా నిలబడ్డారు బిల్లుల విషయంలో. మళ్ళీ చెప్తున్నా, బిల్లుల విషయంలో, సాంకేతిక అంశాల విషయంలో వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా సరే, బిల్లుల విషయంలో వ్యతిరేకించినా సరే తమిళనాడు ప్రభుత్వం ముక్కు పిండి వాళ్ళకి కావాల్సిన ప్రతి రూపాయి తెచ్చుకుంది. మీరు ఎందుకు తెచ్చుకోలేపారు? సార్ ఒక్క నిమిషం సార్, మేము బిల్లుల విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాదు సార్ మేము చేసింది. సో దేశ ప్రయోజనాల కోసం ఏదైతే బిల్స్ పెడతారో రాజకీయాలకు అతీతంగా, అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అనేది పక్కన పెట్టండి, దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన బిల్లులకి మేము నిర్ద్వందంగా మేము సపోర్ట్ చేసిన మాట వాస్తవం. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మేము క్యాప్టివ్ మైన్స్ కోసం పోరాటం చేసాం. క్యాప్టివ్ మైన్స్ కావాలని అడిగాం. మా ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి మాకు క్యాప్టివ్ మైన్స్ ఇస్తే మీకు బిల్స్కి సపోర్ట్ చేస్తాం అనొచ్చు కదా, ఎందుకు అనలేపారు? ఎన్నోసార్లు చెప్పాం. ఈరోజు చంద్రబాబు నాయుడు బిల్స్ విషయం దాకా మీరు ఆగారు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు క్యాప్టివ్ మైన్స్ అడగలేదు? క్యాప్టివ్ మైన్స్ అడక్కపోగా విశాఖ వేదికగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మోడీ గారు ఉన్నప్పుడు, సార్ మా విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని అడక్కపోగా, ఏదైతే మిట్టల్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్కి పైప్ లైన్ ద్వారా బొగ్గును సప్లై చేసే విధంగా స్టీల్ గనులు కేటాయించండి అని చెప్పి అడిగారు. అంటే విశాఖ ఉక్కు మీద అతనికి ఏదైతే చిత్తశుద్ధి ఉన్నట్ట, లేకపోతే మెట్టల్ ఉక్కు మీద చిత్తశుద్ధి ఉన్నట్ట? సో మళ్ళీ చెప్తున్నాను, సీఎం రమేష్ గారు అడిగారు. ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పట్టుబట్టింది ఏంటంటే, కడప ప్రాంతం నుంచి వచ్చి అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అడిగారు. పాప ఆయన ప్రైవేట్ ఇండస్ట్రీ వస్తే ఏదో 10 మందికి ఉపాధి కలుగుతుందనే ఒక సదుద్దేశంతో అడిగినా మీరు దాన్ని తప్పబడితే ఎట్లా అండి? సార్ ఉన్నటువంటి ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు సార్. వాళ్ళ భవిష్యత్తు పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీ భవిష్యత్తు వైపు చూస్తున్నారు వీళ్ళంటే ఇంకేం చెప్పాలి మనం? సరే పోనీ అదేదో మీరు చేయలేకపోయారు, ఇవాళ వీళ్ళు చేశారు. దానిలో చిన్న ఫ్లా ఒకటి మీరు గమనించుంటారు. మీరు యాజ్ ఎ సీనియర్ మ్యాన్, స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై అని ఉంటుంది. మనం ఏమైనా ప్రోడక్ట్ తీసుకుంటే, నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ ఇలాంటి స్టార్ మార్కులు వేసి చెబుతూ ఉంటుంది. కింద ఏం పెట్టింది, 10 ఏళ్ల లోపల మీరు ఇది రీపే చేయాల్సి ఉంటుంది. చేయకపోతే అనే మాట చెప్పాలా, ఆటోమేటిక్గా చేయకపోతే ఇట్ లీడ్స్ టు ప్రైవేటైజేషన్. సార్ ఒకటి సార్, మీరు చేయలేరు అనేది ఆమెకు తెలుసు సార్. ఒకటి మీరు గమనించాలి సార్, ఈ 11,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా